వికారాబాద్ జిల్లా పరిగి గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. తమకు సరిపడా లెక్చరర్లు లేరంటూ తరగతులు బహిష్కరించి ఆందోళన తెలిపారు. గత నెల రోజులుగా ఇక చదువులు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని ఫ్యాకల్టీ కావాలంటూ నినాదాలు చేశారు. వారం క్రితం ఇదే కళాశాలలో ముగ్గురు మంత్రులు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. తల తట్టెడు మట్టి ఎత్తారు కానీ విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఫ్యాకల్టీ జీతాలు అందడం లేదని, దీంతో వారు చాక్ డౌన్ చేసి విధులకు రావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. కూడా 1 మంత్ చాలా డిస్టర్బెన్స్ అయింది. ఫ్యాకల్టీ రాకుండా అక్కడ లాస్ అయ్యాం. మళ్ళీ మేము జూన్ ఈ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జూన్ కి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు ఎవరు లేకుండా, సార్ వాళ్ళు వస్తారో లేదో తెలియకుండా మాకు క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ 16 డేస్ అసలు ఫ్యాకల్టీనే రాలేదు. అక్కడ 16 డేస్ లాస్ అయింది. సెకండ్ టైం ఊరుకున్నాం. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ చాక్ డౌన్ అని చెప్తున్నారు. మేము థర్డ్ టైం కూడా ఎందుకు ఊరుకోవాలి సార్? మాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. హెడ్ ఆఫీస్ ఏం చెప్పకుండా ఫ్యాకల్టీస్ ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూ, ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటే మా స్టూడెంట్స్ లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్ మీరు అలా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే సిఓఈ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? ఒకవేళ నిజంగా సిఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టకుంటే వాళ్ళు వేరే కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు కదా సార్. ఇప్పుడు వాళ్ళు సడన్ గా ఇక్కడ ఆపేసి వేరే కాలేజ్ కి వెళ్ళినా పేరెంట్స్ కి బటన్ పడుతుంది కదా సార్. శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో వెళ్దామన్నా వాళ్ళ ఫీజు డబల్ అడుగుతారు. అక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ కూడా వారు ఇవ్వరు. మీ పిల్లలు చదవలేరని మా పైన నెట్టేస్తారు. వాళ్ళు ఇక్కడ చెప్తారో లేదో కూడా మాకు తెలియదు. మా లైఫ్ అటు ఇటు రిస్క్ లో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ వదిలేండి సార్. మేము సెకండ్ ఇయర్ పీక్ పాయింట్. ఇప్పుడు దసరా వరకు మా యాక్చువల్లీ షెడ్యూల్ మొత్తం అయిపోవాలి. సెకండ్ ఇయర్ దసరా తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ స్టార్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే దసరా తర్వాత కూడా అసలు సెకండ్ ఇయరే కంప్లీట్ కాదేమో. ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ కి మేము రీజన్ ఎప్పుడు చేస్తాం సార్? ఇయర్స్ నుంచి సిఓఈస్ నడుస్తున్నాయి సార్. సిఓఈస్ లో మాకు కోర్ సబ్జెక్ట్స్ కి 2 ఫ్యాకల్టీస్ ఇచ్చేవాళ్ళు. కానీ మా అదేంటి ఈ ఇయర్ జూన్ 15th రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేసినప్పుడు బాటనీ జువాలజీకి సింగిల్ ఫ్యాకల్టీని ఇచ్చారు. శాలరీస్ కూడా ఇబ్బందిగా ఉంది సార్. శాలరీస్ రాకపోవడం వల్ల మాకు సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ కెమిస్ట్రీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు మా బయట చూసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మాకు మార్నింగ్ కార్పొరేట్ కాలేజీ లాగా మాకు మార్నింగ్ 6 నుంచి 10 o'clock దాకా కాలేజీ ఫ్యాకల్టీ సూపర్విజన్ లోనే వాళ్ళు రివిజన్ కానీ అన్ని చేస్తారు. దానివల్ల ప్రాబ్లము వచ్చింది. ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్న విద్యార్థులు అదే సార్ సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ ఇంటర్ వాళ్ళు అంటే యాక్చువల్ గా మాకు వీళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హాలిడేస్ లేకుండా అప్పటి నుంచి మేము మే 1st దాకా కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్పి ఒక 2 months సిలబస్ కంప్లీట్ చేసేసారు సార్. 2 months